హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేనైతే కొత్త కెమెరా ఒకటి కొన్నాను, DJI Osmo Pocket 4. సో ఈరోజు ఈ వీడియోలో DJI Osmo Pocket 4 అయితే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపించబోతున్నాను. బాక్స్లో ఏం వస్తాయి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు అయితే వచ్చింది ఐటమ్ అయితే. నేను ఈరోజు డెలివరీ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నది స్టాండర్డ్ కాంబో. సో మనకి దీంట్లో బాక్స్లో ఏం వస్తాయంటే Osmo Pocket 4 కెమెరా ఒకటి, అదేవిధంగా పోర్టబుల్ క్యారింగ్ పౌచ్ ఒకటి. అంటే అవన్నీ కూడా మనకి పౌచ్లో పెట్టి అయితే ఉంటాయి. గింబల్ క్లాంప్ ఒకటి ఉంటుంది, అలాగే హ్యాండిల్ ఒకటి ఉంటుంది గింబల్కి. నెక్స్ట్ రిస్ట్ స్ట్రాప్ ఒకటి ఉంటుంది, USB-C 3.1 కేబుల్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి బాక్స్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ అయితే చేశాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ వస్తున్నాయి కదా. ఆ విధంగా ఓటీపీ చెప్పడానికి అయితే బాక్స్ అయితే అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ అయితే చూసాము, ఐటమ్స్ అన్నీ ఉన్నాయి లేదని చెప్పేసి. అన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకైతే చూపిస్తాను నేను మళ్ళీ ఒకటి. ఇటు సైడ్ పైనుంచి అయితే తీసుకోవాలి బాక్స్లో. DJI స్టిక్కర్ ఒకటి ఉంది, అదేవిధంగా యూజర్ మాన్యువల్, అలాగే ఒక చిన్న స్కానర్ ఒకటి DJI మెమో యాప్కి. ఈ మూడు అయితే పక్కన పెట్టేద్దాము. ఈ మూడు ఇలా మనకి ఒక కవర్లో అయితే వచ్చాయి. నెక్స్ట్ అయితే పౌచ్ అయితే ఈ విధంగా కవర్లో అయితే పెట్టుంది. ఆ పౌచ్ కూడా తీద్దాము, పౌచ్లో ఏమున్నాయి చూద్దాం. పౌచ్ మీద కూడా మనకి ఓస్మో అని చెప్పేసి అయితే రాస్తుంది. ఈ పౌచ్లో లోపల మళ్ళీ చిన్న పౌచ్ కింద ఉంది చూడండి. దీంట్లో అయితే మనకి ఒక చిన్న బటన్ టైప్ అయితే ఉంది. మళ్ళీ ఈ బటన్ తీస్తే మనకి లోపల అయితే చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఇదేమో రిస్ట్ స్ట్రాప్ చెప్పాను కదా, ఇది మనకి ఏంటంటే కెమెరాకి పెట్టుకోవచ్చు. మనకి సపోర్ట్ కింద అయితే ఉంటుంది ఇది. Type-C కేబుల్ ఒకటి, ఇదేమో హ్యాండిల్. ఇది దేనికంటే మనకి కెమెరాకి ఈ Type-C కనెక్ట్ ఉంది కదా. దీంతో మనం కెమెరాకి పెట్టుకుని ఇక్కడైతే కింద మనకి ట్రైపాడ్ అయితే మనం దీనికైతే పెట్టుకోవడానికి ఇలా హోల్ అయితే ఉంటుంది. ఇది లేకపోతే మనం ట్రైపాడ్ కనెక్ట్ చేయాలంటే కెమెరాకి అయితే కనెక్ట్ చేయలేము. అది కనెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది అయితే ఉండాలి హ్యాండిల్. దీన్ని మనం ఒక కెమెరాకి పెట్టేసుకుని Type-C తోటి ఈ కింద అయితే మనం ట్రైపాడ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో రిస్ట్ స్ట్రాప్. దీన్ని మనం కెమెరాకి కనెక్ట్ చేసుకుని మనకేంటంటే రికార్డ్ చేసేటప్పుడు గ్రిప్ కింద అయితే ఉంటుంది, పట్టుకోవడానికి హోల్డ్ చేసుకోవడానికి. ఇదైతే ఆ విధంగా మనకైతే ఉపయోగపడుతుంది. బాగుంది ఇది కూడా. ఇది కెమెరాకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదేమో Type-C కేబుల్. మనకి కెమెరాలో తీసుకున్న వీడియోస్ గట్రా మనం ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా మనం కేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మెయిన్ ఐటమ్ కెమెరా అయితే బయటకు తీద్దాము. అది పౌచ్లో ఉంది. ఇదండి కెమెరా అయితే DJI Osmo Pocket 4 కెమెరా. చాలా చిన్నదైతే ఉంటుంది, మనకి హ్యాండ్లో బాగా ఫిట్ అవుతుంది. ఇదేంటంటే మనకి వ్లాగ్స్ చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. ఇది కెమెరా. దీనికి ఒక క్యాప్ అయితే ఇచ్చారు, క్లాంప్. ఇది తీసుకోవాలి మనం ఆన్ చేసే ముందు. అలాగే దీనికి 2 స్టిక్కర్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేస్తాను నేను. ఈ క్లాంప్ కూడా ఎలా తీయాలని చెప్పేసి ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది చూడండి, చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎలా పైకి అంటే క్లాంప్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మనం కెమెరా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాంప్ అయితే పెట్టేసుకుంటే బెటరు. ఈ విధంగా మనం అయితే మళ్ళీ క్లాంప్ కూడా పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే తీస్తున్నాను. రిమూవ్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా ఉంది. ఇది కూడా తీస్తున్నాను. ఇది డిస్ప్లే మనకి, అంటే మనం రికార్డ్ చేసేది మొత్తం కూడా మనకి ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది. తర్వాత మనం రికార్డ్ చేసిన తర్వాత వీడియో చూసుకోవాలన్నా మన ఇక్కడ డిస్ప్లే మీద అయితే చూసుకోవచ్చు. ఇది స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఈజీ అండి. జస్ట్ దీని ఇలా పైకంటే మనకి కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. చూడాలి, నేను కూడా దీన్ని యూజ్ చేయడం అయితే ఫస్ట్ టైము. మొత్తం అన్నీ కూడా చూసి నేను కొన్ని వీడియోస్ కూడా చూసి యూట్యూబ్లో దీన్ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి.
మొత్తం అన్ని ఫంక్షనాలిటీస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో ఇక్కడ చూడండి కెమెరా, ఇక్కడ చూడండి కెమెరా ఉంది కదా. సో దీనికి కూడా ఒక స్టిక్కర్ అయితే ఉంది, రిమూవ్ బిఫోర్ యూజ్ అని ఉంది దాని మీద కూడా. సో ఇది కూడా తీస్తాను. సో ఇది మనకి చిన్న కెమెరా అయితే ఉంది. సో ఈ చిన్న కెమెరాతో మనం చాలా ఈజీగా అయితే రికార్డ్ చేయొచ్చు. హ్యాండ్లో కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సింపుల్గా మనం ఎలాగైతే రికార్డ్ చేయొచ్చు వీడియోస్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఆన్ చేయడానికి సో ఈ కెమెరా మన ఎలా పైకంటే ఆన్ అవుతుందంటే చూద్దాము. చూడండి సింపుల్గా అయితే ఆన్ చేసాను. ఇక్కడ మనకి పేరు అయితే వచ్చింది ఆస్మో అని చెప్పేసి, ఆన్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అయితే సెటప్ చేసుకోమంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ అని అయితే క్లిక్ చేస్తాను నేను. స్వైప్ టు స్కిప్ 5 times రిమైనింగ్ ఆస్మో పాకెట్ CC22. సో ఇలా మోడల్ నేమ్ అయితే చూపిస్తుంది. స్టార్ట్ అని చెప్పేసి అడుగుతుంది. పవర్ ఆన్, టేక్ ఫోటో, స్టార్టర్, స్టాప్. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది ఏ బటన్ దేనికని చెప్పేసి. సో ఇవన్నీ మనకు తెలిస్తే కనుక మూవ్ చేసేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. మీకు తెలియకపోతే మనం చదువుకోవచ్చు. ఈ కెమెరాలో మనకి ఇన్బిల్ట్గా 107 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్స్టర్నల్ SD కోడ్ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఏం కార్డ్ ఏం వేయట్లేదు, నా దగ్గర ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది కాబట్టి సరిపోతుంది నాకు అది 107 స్టోరేజ్. వీడియో తీసిన తర్వాత మళ్ళీ అయితే నేను డిలీట్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత. సో దీంట్లో అయితే ఏమి ఉంచాను. సో ఫోన్లో నేను కాపీ చేసుకున్న తర్వాత కెమెరాలో అయితే డిలీట్ చేస్తాను. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎక్స్టర్నల్ SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. సో నేను కూడా ఎక్స్టర్నల్ SD కార్డ్ ఆల్రెడీ ఇంతకుముందు నాకు DJI Action 4 కెమెరాలో అయితే వాడేది అయితే ఉంది. కుదిరితే ఒకవేళ ఏమైనా నీడ్ ఉంటే కనుక నేను ఆ మెమరీ కార్డ్ అయితే ఇందులో అయితే వేసి చూస్తాను తర్వాత. ఒకవేళ మనం షూటింగ్ మోడ్ చేంజ్ చేయాలంటే కూడా ఇక్కడైతే చూపిస్తుంది చూడండి. మీరు స్టార్ట్ చేసినప్పుడే మీకు ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక సో ఈ విధంగా అయితే వస్తుంది. మోడ్ చేంజ్ చేసుకోమని, మీకు కెమెరా కావాలంటే కెమెరాకి, సో ఏం కావాలంటే అన్నీ అయితే ఇక్కడైతే చెప్తుంది. కంట్రోల్ సెంటర్ కావాలంటే కిందకి, సో ఇలాగ పక్కకి నొప్పితే ఏమొస్తుంది, ఇటు సైడ్ జరిపితే ఏమొస్తాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడైతే మనకి స్టార్టింగ్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది నాకు కూడా స్టార్టింగ్ కాబట్టి నేను కొన్ని రోజులు అయితే యూజ్ చేస్తాను ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో తర్వాత అయితే మళ్ళీ కుదిరితే ఒక వీడియో అయితే చేస్తాను దీని మీద ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చూడండి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. క్లారిటీ అయితే బాగుంది. సో మనం ఇంట్లోనే కూడా ఉన్నా కానీ సో ఈ కెమెరా అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ బటన్ నొక్కగానే రికార్డింగ్ అయితే అయిపోయింది. సో మనం ఆల్రెడీ తీసుకున్న వీడియోస్ కావాలంటే ఇలా సైడ్ జడ్జ్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేనైతే తీసిన వీడియో అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి మీరు చూడొచ్చు క్లారిటీ అయితే. సో క్లారిటీ అయితే బాగుంది. నేను ఇప్పుడు తర్వాత అయితే మీకు ఒకసారి నేను చూపిస్తాను. నేను పర్సన్ రికార్డ్ చేసుకుని ఎలాగ వస్తుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను రికార్డ్ చేసేది అయితే ఆస్మో పాకెట్ 4 కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ప్రజెంట్ అయితే నేను దీనికైతే మైక్ కూడా ఏం కనెక్ట్ చేయలేదు. ఒకవేళ మనకి మైక్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ మైక్ కింద మనకి Type-C అయితే ఉంది కనెక్షన్. సో ఆ Type-C కనెక్టర్ ఉపయోగించి మనం మైక్స్ అయితే ఎక్స్టర్నల్ మైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర హాలీలాండ్ లార్క్ M2 మైక్ అయితే ఉంది, అది కూడా నేను కనెక్ట్ చేస్తాను త్వరలో. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను జస్ట్ టెస్టింగ్ కోసం అయితే మీకు చూపిస్తాను ఎలా వస్తుంది క్లారిటీ అని చెప్పేసి. సో నేనైతే ఇంట్లో బెడ్రూమ్లో అయితే ఉన్నాను, లైట్ అయితే ఆన్ చేసి ఉంది. సో మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. నేను ప్రజెంట్ అయితే దీంతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఫోన్లో రికార్డ్ చేయట్లేదు, ఆస్మో పాకెట్ 4లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇలా పైకి పెట్టి అయితే నేనైతే రికార్డ్ చేస్తున్నాను. సో నాకైతే క్లారిటీ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది, నీట్గా అయితే రికార్డ్ అవుతుంది. సో డీటెయిల్గా కూడా బాగుంది. సో ముందు అయితే వీడియోస్ కూడా దీంట్లో అయితే నేను రికార్డ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే చాలా కాంపాక్ట్ అయితే ఉంది, చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఇప్పుడు కెమెరాలో తీసిన వీడియో కొంచెం మీకు నాయిస్ అయితే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నేను మైక్ అయితే కనెక్ట్ చేయలేదు కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. అదేవిధంగా మీకు నేను తీసుకున్నది అయితే స్టాండర్డ్ కాంబో అండి. మీకు ఇందులో 2 రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ కాంబో, ఇంకొకటి క్రియేటర్ కాంబో. మీకు 2 కూడా నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు. ఇక్కడ ఒక పక్క స్టాండర్డ్ కాంబో, అలాగే ఒక పక్క క్రియేటర్ కాంబో. స్టాండర్డ్ కాంబోలో ఏమేమి వస్తాయో మీకు ఆల్రెడీ అయితే చూపించాను. క్రియేటర్ కాంబోలో ఎక్స్ట్రా ఏమొస్తాయి అయితే మెయిన్ అయితే మైక్ ఒకటి ఎక్స్ట్రా వస్తుందండి. అదేవిధంగా కెమెరాకి పైన చిన్న లైట్ ఒకటి వస్తుంది, అంటే మనం నైట్ టైం చూసుకునేటప్పుడు ఆ లైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు చిన్నది ట్రైపాడ్ కూడా ఒకటి వస్తుంది. సో ఇది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అదేవిధంగా వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి వస్తుంది. సో ఇవి మీకు మెయిన్ అయితే ఎక్స్ట్రా అయితే వస్తాయి క్రియేటర్ కాంబోలో. క్రియేటర్ కాంబో నేను ఎందుకు తీసుకోవాలంటే నా దగ్గర ఆల్రెడీ మైక్ అయితే ఉంది, హాలీలాండ్ లార్క్ M2 మైక్. సో ఈ మైక్ అయితే ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ మైక్ కోసం ఇంకొక 20,000 పెట్టడం అని చెప్పేసి ఆలోచించాను నేను, ఎందుకంటే 20,000 అయితే ఎక్స్ట్రా పెట్టాలి. స్టాండర్డ్ కాంబో ఏంటంటే మీకు నియర్లీ 52,000 అయితే ప్రైస్ అయితే ఉంది ప్రజెంట్. మీకు ప్రైజింగ్ డిఫరెన్స్ కూడా ఇక్కడ నేను పైన అయితే వేస్తాను. స్టాండర్డ్ కాంబో ప్రైస్ ఎంత ఉంది, అదేవిధంగా అడ్వెంచర్ క్రియేటర్ కాంబో అయితే ఎంత ఉందని చెప్పేసి ప్రైస్ కూడా వేస్తాను. మీకు క్రియేటర్ కాంబో అయితే నియర్లీ 70,000 ఉందండి.
అది మీకు నియర్లీ 20,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. సో అది చూసుకుని మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే కనుక, అంటే మీకు మైక్ గట్రా ఏమీ లేదు, మైక్ కూడా కావాలి నాకు, అదేవిధంగా వైడ్ యాంగిల్ లెన్స్ కావాలి, సో ఇలా మీ రిక్వైర్మెంట్ బట్టి అవన్నీ కూడా కావాలనుకుంటే మీరు క్రియేటర్ కాంబో అయితే తీసుకోండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ మైక్ ఉంది, నాకు కెమెరా ఉంటే చాలు మెయిన్ అనుకుంటే, సో మీరైతే స్టాండర్డ్ కాంబో అయితే తీసుకోవచ్చు. సో ఇది స్టాండర్డ్ కాంబో DJI Osmo Pocket 4. సో దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా నేను ఒకటి అయితే చూడాలి, చూసి నేర్చుకుని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే మనం ఇది మళ్ళీ కిందకి పెడితే ఆఫ్ అయిపోతుందంట. చూడండి ఇప్పుడు నేనైతే కిందకైతే పెట్టేశాను, సో ఆఫ్ అయిపోయింది. ఆటోమేటిక్గా గింబల్ కూడా మనకి పొజిషన్కి అయితే వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం మళ్ళీ క్లాంప్ అయితే పెట్టేసుకోవడం బెటరు. సో దీనికి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే అవ్వదు. చాలా సింపుల్. సో పెట్టేశాను క్లాంప్ కూడా. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో DJI Osmo Pocket 4 అన్బాక్సింగ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.